హాయ్ ఫ్రెండ్స్, ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్లోకి అందరికీ స్వాగతం. ఈరోజు ఏంటంటే నేను కొన్ని స్టాక్స్ అనేది బేస్డ్ ఆన్ ద ప్యాటర్ను, వాల్యూము అండ్ ఆర్ఎస్ఐ బేస్డ్ అంటే కొన్ని స్టాక్స్ ఫిల్టర్ చేశాను. సో చూద్దాం, దాంట్లో మంచి కన్సోలిడేషన్ తర్వాత బ్రేక్అవుట్ అయింది. ఇదే మొమెంటం కంటిన్యూ చేస్తుంది అన్న ఎక్స్పెక్టేషన్స్తో ఈ యొక్క వాచ్ లిస్ట్ అనేది మీకు షేర్ చేస్తున్నాను. ప్రాబబ్లీ మీకు కూడా హెల్ప్ అవ్వచ్చు. అయితే ఫస్ట్ పిక్ వచ్చేసరికి కెంప్లాస్ట్ సన్మార్ లిమిటెడ్. సో కొంతమంది ఏంటంటే దీని యొక్క పేరు అడుగుతున్నారు. చూడండి, ఈ యొక్క పేరు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే పేరు. ఇది మీరు ట్రేడింగ్ వ్యూలో కానీ మీ బ్రోకర్ అకౌంట్లో కానీ సెర్చ్ చేశారంటే డెఫినెట్గా స్టాక్ అనేది పాపప్ అవ్వడం జరుగుతుంది. ఓకే, దీంట్లో ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఈ యొక్క రెసిస్టెన్స్ లెవెల్ కనిపిస్తుంది. చూడండి, ప్రీవియస్గా ఒక ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ ఉంది 538 దగ్గర. రెండు సార్లు రెసిస్టెన్స్ తీసుకొని ఫైనల్గా ఏంటంటే బ్రేక్అవుట్ అయింది. అండ్ ఈరోజు మనం చూసుకున్నట్టయితే హ్యూజ్ వాల్యూమ్స్ అనేది పార్టిసిపేట్ చేసినాయి. 12.86 మిలియన్ వ్యూస్ అనేది పార్టిసిపేట్ చేసినాయి. చాలామంది దీంట్లో ఏంటంటే రెసిస్టెన్స్ ఉంది కదా అని సెల్ చేసేవాళ్ళు సెల్ చేశారు. బట్ టోటల్గా ఫైనల్గా చూస్తే బుల్స్ బాయర్స్ అనేవాళ్ళు మార్కెట్ని కంట్రోల్ తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. అయితే ఫ్రెండ్స్, దీంట్లో ప్రొజెక్షన్ కోసం అయితే నేను ఈ యొక్క ఫిబొనాకీ ఎక్స్టెన్షన్ టూల్ను మాత్రమే యూస్ చేస్తున్నాను ప్రస్తుతానికి. ఇమీడియట్ టార్గెట్స్ మనకి ఆల్రెడీ 621, 612 అయితే దాటింది. నెక్స్ట్ 667 రఫ్గా, దాని తర్వాత 735. ఈ రెండు టార్గెట్స్ ఏంటంటే మనకి ఇమీడియట్గా వచ్చే అవకాశం ఉంది. అండ్ ఒకసారి ఇండికేటర్స్ చూద్దాం. మ్యాక్డీ పాజిటివ్గా ఉంది అండ్ డిఎంఐ కూడా పాజిటివ్గా ఉంది. నెక్స్ట్ రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్ పాజిటివ్గా ఉంది. బట్ అగైన్ 70 పైన ఉంది కాబట్టి ఓవర్ బాట్ లెవెల్లో ఉంది కాబట్టి కొద్దిగా కూల్ ఆఫ్ అవ్వచ్చు. ఇక సెకండ్ పిక్ మనం చూసుకున్నట్టయితే జేకే పేపర్. మంత్లీ టైం ఫ్రేమ్ చూస్తే ఇది కంటిన్యూస్గా మొమెంటంలో కొనసాగుతూ వస్తుంది. బట్ రీసెంట్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకేంటంటే ఒక ఇంపార్టెంట్ ఇది 450 దగ్గర రెసిస్టెన్స్ ఉంది. ఆ యొక్క రెసిస్టెన్స్ లెవెల్ని బ్రేక్అవుట్ చేయడానికి 3 సార్లు ప్రయత్నించింది. బట్ ఫైనల్గా సక్సెస్ అయింది ఇక్కడ. అండ్ వాల్యూమ్స్ కూడా చూస్తే హెవీ వాల్యూమ్స్ అనమాట. 22 మిలియన్ షేర్స్ అనేది ట్రేడ్ అయినాయి. ఎనీహౌ ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది కదా అని సెల్ చేసేవాళ్ళు సెల్ చేసినట్టున్నారు. బట్ ఫైనల్గా బయర్ డామినేషన్ అనేది క్లియర్గా తెలుస్తూ ఉంది. అండ్ ఇక్కడ నుంచి కూడా పైకి కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. అండ్ ఒకసారి ఏం చేద్దామంటే ప్రొజెక్టెడ్ టార్గెట్ అనేది తీసుకుందాం. అప్రాక్సిమేట్గా 503 ఆల్మోస్ట్ టచ్ అయినట్టే. 503 ఎందుకంటే 490 దగ్గర ఉన్నాం. 490 అంటే 13 పాయింట్లు నెక్స్ట్ టార్గెట్ ఉంది మనకి. 552 అనేది ఇమీడియట్గా కొంచెం పెద్ద టార్గెట్. ఇంకా వెరీ బిగ్ టార్గెట్ అంటే 696 అయితే కనిపిస్తుంది. ఒకసారి మనం ఇండికేటర్స్ చూద్దాం. ఇండికేటర్స్లో మ్యాక్డీ పాజిటివ్గా కనపడుతుంది. దాని తర్వాత డైరెక్షనల్ మొమెంటమ్ ఇండెక్స్ ఇది కూడా పాజిటివ్గా కనపడుతుంది. అండ్ అగైన్ రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్ ఇది కూడా పాజిటివ్గా అయితే కనిపిస్తూ ఉంది. సో ఓవరాల్గా స్టాక్ అయితే వెరీ గుడ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అండ్ అనదర్ స్టాక్ ఏంటంటే ప్రీవియస్గా దీన్ని ఇక్కడ కవర్ చేసుకున్నాం బ్రేక్అవుట్ దగ్గర. ఈ క్యాండిల్ బ్రేక్అవుట్ అయిన తర్వాత 675 అక్కడ నుంచి కూడా మనకి ఒక 15-14% మూవ్ వచ్చింది. బట్ అగైన్ ఏంటంటే డీప్ డిస్కౌంట్ అయింది మార్కెట్. ఫైనల్గా మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి 1, 2, 3, 4, 4 టైమ్స్ సేమ్ లెవెల్ అనమాట. రఫ్గా 600 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ అనేది తీసుకుంది. అక్కడ నుంచి కూడా గ్రేట్ వాల్యూమ్స్ అయితే లేవు. ఇది కొద్దిగా వాల్యూమ్స్ మిస్ అవుతూ ఉన్నాయి. అండ్ ఒకసారి ఇండికేటర్స్ చూద్దాం. బట్ ప్రైస్ అయితే వెరీ స్ట్రాంగ్గా కనిపిస్తుంది ఇండికేటర్స్లో. కొంచెం మ్యాక్డీ అయితే ఇంకా కన్ఫర్మేషన్ ఇవ్వలేదు అండ్ వాల్యూమ్స్ మిస్ అవుతున్నాయి. డిఎంఐ బాగుంది అండ్ ఆర్ఎస్ఐ కూడా బాగుంది. సో పొజిషన్స్ కొంచెం లైట్గా వెళ్ళడం బెటర్, ఎందుకంటే ప్రైస్ యాక్షన్ మాత్రం బ్యూటిఫుల్గా ఉంది, ఎటువంటి డౌట్ లేదు. బట్ మనకి మ్యాక్డీ కొంచెం మొమెంటమ్స్లో ఉంది కాబట్టి దీన్ని మనం కొంచెం అబ్జర్వ్ చేద్దాం. ఇక ఇది వచ్చేసరికి ఫ్రెండ్స్, మేము ప్రీవియస్గా మెంటరింగ్ సెషన్లో డిస్కస్ చేసాం. ఇది కంప్లీట్గా ఏంటంటే ట్రెండ్ రివర్సల్ ట్రేడ్ సెటప్. ఇది 970-75 దగ్గర కొద్దిగా రిట్రేస్మెంట్ తీసుకుంది. ఇది అనివార్యం మార్కెట్లో. అక్కడ నుంచి స్లోగా మార్కెట్ ఏంటంటే ఇంచ్ అప్ అయిందనమాట. మనం అక్కడ నుంచి కూడా చూసుకున్నట్టయితే హ్యూజ్ రన్అప్ 70-75% మూవ్. బట్ అగైన్ ఎలక్షన్స్ అప్పుడు ఏంటంటే అన్ని స్టాక్ కూడా ప్యానిక్లోకి వెళ్ళిపోయినాయి. ఇప్పుడు విషయానికి వస్తే మనకి ప్రీవియస్గా ఏదైతే రెసిస్టెన్స్ ఉందో దాన్ని సక్సెస్ఫుల్గా 1500 పైన క్లోజ్ అయింది కాబట్టి మనం దీన్ని బుల్లిష్ బ్రేక్అవుట్గా కన్సిడర్ చేసుకోవచ్చు. వాల్యూమ్స్ కూడా పర్వాలేదు, బంచ్ ఆఫ్ వాల్యూమ్స్ రీసెంట్గా మనం చూస్తే పార్టిసిపేట్ అనేది చేస్తూ ఉన్నాయి కాబట్టి స్టాక్ని మనం కన్సిడర్ చేస్తాం. అయితే ఇండికేటర్స్లో చూస్తే మ్యాక్డీ కొద్దిగా బులిష్గానే ఉంది కానీ
కొంచెం ప్రాఫిట్ బుకింగ్లో కనపడుతూ ఉంది. అండ్ డిఎంఐ కూడా కొద్దిగా ఇంకా మనకి ఫుల్ స్వింగ్లోకి రాలేదు. ఆర్ఎస్ఐ అయితే పాజిటివ్గా ఉంది. ఈ యొక్క స్టాక్ కూడా మనం వాచ్ లిస్ట్లో పెట్టుకోవచ్చు. అప్ సైడ్ పాసిబిలిటీ ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ ఎనదర్ స్టాక్ ఆల్రెడీ ఇది డిస్కస్ చేసుకున్నాం. అండ్ చాలా ఇయర్స్ తర్వాత ఏంటంటే ఒక ఇంపార్టెంట్ లెవెల్ అనేది బ్రేక్అవుట్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉంది. చూడండి, ఆల్రెడీ 206 బ్రేక్ చేసిన తర్వాత 290 దాకా వెళ్ళింది. ఓకే, ఇది ఇంపార్టెంట్ బ్రేక్అవుట్. అయితే ఇక్కడ స్ట్రగుల్ అవుతుంది. మంత్లీలో అయితే వీక్గానే కనిపిస్తుంది. చూడండి, ఈ లెవెల్ అనేది క్రాస్ చేయాలి నీట్గా. 270 పైన కానీ ఇది స్టాక్ అనేది క్లోజ్ అయిందంటే ఇంకా అక్కడ నుంచి కూడా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. చాలామంది వాచ్ చేస్తున్నారు ఈ స్టాక్ అనేది. ఇది 270, 75 కొద్దిగా లేట్ అయినా పర్లేదు కానీ వెయిట్ చేయాలి. ఈ లెవెల్ కానీ క్రాస్ ఓవర్ అయ్యి క్లోజింగ్ ఇచ్చిందంటే ఇంకా మనకి ఫాస్ట్గా మూవ్ అవుతుంది. ఆల్రెడీ ఇంతకుముందు దాని గురించి డిస్కస్ చేసుకున్నాం. అండ్ మయూర్ యూనిక్ కోటర్స్, ఒకసారి ఇంజనీర్ ఇండియా ఇండికేటర్స్ ఏం చెప్తున్నాయని చూద్దాం. బాగుంది. ఇది మ్యాక్డీ అబౌవ్ జీరో లైను. డిఎంఐ కొద్దిగా నెగిటివ్గా ఉంది. అండ్ ఆర్ఎస్ఐ కొద్దిగా స్ట్రగుల్ అవుతుంది. బట్ ఎనీహౌ మంచి క్యాండిడేట్ ఇది. 275 పైన మనం వాచ్ లిస్ట్లో పెట్టుకోవచ్చు దాన్ని. అండ్ మయూర్ యూనిక్ కోటర్స్, సో ఇది చాలా బాగుంది స్ట్రక్చరల్గా. చూడండి, మనం చూస్తే ఇక్కడ ఈ యొక్క రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర చాలా స్ట్రగుల్ అవుతుంది. బట్ ఎనీహౌ ఫ్రెండ్స్, ఇక్కడ ట్రై చేస్తున్నారు అన్నమాట బ్రేక్అవుట్ చేయడానికి. దీన్ని ట్రై చేస్తూ ఉన్నారు. అండ్ వెరీ గుడ్ వాల్యూమ్ అనేది కనిపిస్తుంది. సాలిడ్ క్యాండిల్ అనేది కనిపిస్తుంది. అండ్ స్ట్రక్చరల్గా మనం చూసుకున్నట్టయితే లోవర్ టైం ఫ్రేమ్కి వెళ్దాం. ఇది వీక్లీ. ఒకసారి హారిజెంటల్గా మనం కన్నా అబ్జర్వ్ చేస్తే చూడండి, 630 దగ్గర, రఫ్గా 628 దగ్గర రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ అయిపోయింది విత్ గుడ్ వాల్యూమ్ అనమాట. 2.387 మిలియన్ వాల్యూమ్స్తో. దాని తర్వాత అన్నీ బాగున్నాయి. దీంట్లో కొద్దిగా ఆర్ఎస్ఐ ఓవర్ బాట్ లెవెల్కి వెళ్ళింది. 74 అంటే ఓవర్ బాటు కొద్ది కూల్ ఆఫ్ అవ్వచ్చు, తగ్గొచ్చు. బట్ వీక్నెస్ కాదు ఇది. దాని తర్వాత డిఎంఐ అండ్ దాని తర్వాత ఏంటంటే మ్యాక్డీ అనమాట. అన్నీ కూడా చక్కగా పాజిటివ్గా ఉన్నాయి. సో ఇదైతే చాలా చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. ఒకవేళ చూడండి పుల్ బ్యాక్ అయిందనుకోండి, ఎక్కడ దాకా రావచ్చు అన్న విషయానికి వస్తే వెరీ సింపుల్గా మనం ఈ యొక్క ఫిబొనాకీ రిట్రేస్మెంట్ లెవెల్స్ అనేది తీసుకోండి. ఒకవేళ ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఇలా వస్తుంది అనుకోండి, ఈ లెవెల్స్ అనేవి మనం ఏంటంటే ప్రస్తుతం అయితే రివర్స్ లేదు కాబట్టి డ్రా చేయలేకపోతున్నాము. అది డ్రా చేయాలంటే మనకి రివర్సల్ స్ట్రక్చర్ అనేది కనిపించాలి. ఈ విధంగా మీరు ఏంటంటే ఫిబొనాకీ సహాయంతో కూడా ఇంపార్టెంట్ సపోర్ట్ రెసిస్టెన్స్ అనేది ఐడెంటిఫై చేయొచ్చు. సో ఇవి ఫ్రెండ్స్, మొత్తం మీద మనం ఫిల్టర్ చేసిన 6 స్టాక్స్. మన ఎఫర్ట్స్ మీకు హెల్ప్ అవుతున్నాయి అనుకుంటే మన వీడియోస్ని లైక్ చేస్తూ ఉండండి. కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.